హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. డైలీ మార్నింగ్ లేచినప్పటి నుండి బేబీకి ఏం చేయాలి హెల్తీగా అని ఆలోచిస్తూనే ఉంటా డే అంతా. అలా ఆలోచిస్తూ ఏవి హెల్తీ అని తెలుసుకొని ఫుడ్ రెసిపీస్ చేస్తుంటా. ఇవాళ ఏమేం చేశాను హెల్తీ ఫుడ్ రెసిపీస్ మా 10 months బేబీకి ఈ వ్లాగ్లో చూసేద్దాం. మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్కి ప్యాన్ కేక్ ఇంకా స్ట్రాబెర్రీ పఫ్స్ పెట్టా. ఎగ్ అవకాడో ప్యాన్ కేక్ చాలా సింపుల్ రెసిపీ. ఏదైనా ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బనానా, యాపిల్ అలా. ఫస్ట్ అవకాడో కట్ చేసి అందులో ఒక ఎగ్ వేసి మిక్సీ పట్టించా. బాగా మెత్తగా దోశ పిండి లాగా వస్తుంది. అవకాడో మెత్తగా ఉంటే స్మాష్ అయినా చేసి ఎగ్ యాడ్ చేసి కలపచ్చు. ఇంకా ప్యాన్ లో గీ వేసేసుకొని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేసా, బేబీ హోల్ చేసి తినేలాగా. బేబీస్ కి అవకాడో చాలా మంచి న్యూట్రిషన్ ఫుడ్. సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుండి అవకాడో ప్యూర్ పెడుతున్నా. హర్ ఫేవరెట్ కూడా. ఎగ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, మంచి ప్రోటీన్ బేబీస్ కి, గ్రోత్ కి, మజిల్ డెవలప్మెంట్ కి గుడ్ సోర్స్. ఇంకా ఆఫ్టర్నూన్కి ఏమో బీరకాయ పప్పు చేసా. మాకు లంచ్కి చేసే రెసిపీనే తనకు పెడుతున్నా, బట్ కొన్ని స్కిప్ చేశాను. పచ్చిమిర్చి చాలా తక్కువ వేసా, ఇంకా సాల్ట్, చింతపండు అసలు వేయలేదు. తర్వాత పాపకి సపరేట్ తీసిపెట్టి మాకు అవి యాడ్ చేశాను. బేబీకి సాల్ట్ ఇంకా మిర్చి, చింతపండు ఎక్స్క్లూడ్ చేసి ఎలా చేశానంటే, 1 కప్పు కందిపప్పు ముందుగానే నానపెట్టుకొని వేసా. ఒక మీడియం సైజ్ టమోటా, ఆనియన్ కట్ చేసి వేశాను. ఇంకా పచ్చిమిర్చి 2 మాత్రమే వేసాను, పాపకు కారం లేకుండా. ఇంకా 1 కప్ కట్ చేసుకొని బీరకాయ వేసాను. అందులోనే కొద్దిగా పసుపు, జీలకర్ర, 2 మాత్రమే వెల్లుల్లి వేసా. వాటర్ వేసి ఒక 3 విజిల్స్ పెట్టాను. బాగా మెత్తగా స్మాష్ చేసి రైస్ కూడా మాతో పాటు చేసా, కాకపోతే కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. జస్ట్ రైస్ని స్పూన్తో స్మాష్ చేసేసాను. బాగా మెత్తగా వచ్చేస్తుంది స్మాష్ చేస్తే స్పూన్తో. మిక్సీకైనా వేసుకోవచ్చు. అందులో పప్పు వేసి పెట్టాను. ఇంకా పప్పు అన్నంతో పాటు కీరా కూడా ఇచ్చా. కీరా ఎక్కువ ఏం తినదు, పట్టుకొని తినేకి జస్ట్ ఫింగర్ ఫుడ్ లాగా. తను కీరా తింటుంటే నేను ఫుడ్ తినిపించేయచ్చు, ఈజీ అన్నమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే నార్మల్గా ఫ్రూట్ ఇస్తాను, ఏదో ఒకటి కంపల్సరీ. బట్ ఇవాళ స్కిప్ చేసేసాను. ఈవినింగ్ డిన్నర్ ఎర్లీగా చేసేసి పడుకునేసింది, సో అందుకని స్నాక్స్ ఏమి ఇవ్వలేదు. ఇంకా డిన్నర్కి ఇడ్లీ చేసా. ఇందులో సాల్ట్ ఏం వేయలేదు, జస్ట్ బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేశాను ఇడ్లీ పిండిలో. ఇంకా ఇడ్లీలో క్యారెట్ తురుము కొంచెం వేసా. ఓన్లీ ఇడ్లీ కంటే ఇలా కొంచెం వెజిటేబుల్ యాడ్ చేస్తే హెల్తీ అనేసి ఇడ్లీ పిండి ఎక్కువ వేయకుండా కొంచెం తగ్గించి పలసగా వేశాను. పైన గ్రేట్ చేసి క్యారెట్ ఉడుకుతుందనేసి గ్రేట్ చేసేసాను. ఇంకా ఇడ్లీలోకి ఆఫ్టర్నూన్ చేసిన పప్పు కొంచెం యాడ్ చేసే, స్మాల్ పీసెస్గా కట్ చేసి ఇస్తే తనే తింటుంది. పప్పు సైడ్ వేసాను. టేస్ట్ ఐటమ్స్ డిఫరెన్షియేషన్ తెలియాలి కదా, సో ఇడ్లీ పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటాను, గొంతు పట్టేస్తుంది కదా తినేటప్పుడు అని వాటర్ ఇస్తూ ఉంటాను. అలా హెల్తీగా రెసిపీస్ చేసి పెట్టాను మార్నింగ్ టు ఈవినింగ్. ఇంకా ఏదైనా హెల్తీ రెసిపీస్ 10 months బేబీకి మీరేం పెడతారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.